ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువు యేసు క్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 2వ వచనం. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతెంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మునందరినీ చేర్చుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ మారనాథ. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, పెద్దలారా, చిన్నలారా, ఆత్మీయ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నదేంటి కార్యక్రమ వీక్షకులారా, శాంతి టీవీ శాంతి ఛానల్ వీక్షకులారా, మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఛానల్ మార్చొద్దు. ఇంకొక 27 నిమిషాలు దీని కొరకు మీరు కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. వాక్య భాగం చదువుకొని తర్వాత నిన్నటి వాక్య భాగాలని ఏం చెప్పుకున్నాం అనే దాని గురించి ఆలోచించి ఈ దినపు వాక్యం గురించి మనం ఆలోచించుకోబోతున్నాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మనం 27 అధ్యాయాలు ధ్యానం చేసాం. 28వ అధ్యాయంలో మనం ఈరోజు ప్రవేశిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. 28వ అధ్యాయం ధ్యానించుకున్న తర్వాత 28వ అధ్యాయము చిన్న అధ్యాయమే. 28వ అధ్యాయంలో 31 వచనాలు ఉన్నాయి. ఇందులో ఇంచుమించు ఒక 11-12 సందేశాల తర్వాత మనం మరలా రీస్టార్ట్ చేయబోతున్నాం అపోస్తల కార్యములు. కనుక అపోస్తల కార్యములు 3వ సంవత్సర ధ్యానాల్లో మనం ఉన్నాం. అనగా 24-25 నెలల ధ్యానాలు ముగించాయి. 26వ నెలలో మనం అపోస్తల కార్యములు ధ్యానాల మీద ఉన్నాం అనే సంగతిని మీకు గుర్తు చేస్తూ ఈ సమయంలో మనం ప్రార్థనాపూర్వకంగా మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. మీలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా స్థానిక సంఘంలో ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు రోజులు 3 రోజులైనా 4 రోజులైనా 5 రోజులైనా ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. ఉపవాస ప్రార్థనలో వేరు విషయాల కోసం స్థానిక సంఘస్థులు, విశ్వాసులు, లేకపోతే దేవుజనులు కలిసి ప్రార్థన చేస్తున్నాం. తద్వారా ఈ కూడికల ద్వారా కొంతమంది జీవితాల్లో కార్యాలు జరిగాయి. వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. ఈ సమయంలో నిన్న మనము దేవుని చిత్తం ఏంటి, ఎన్నో కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా సముద్ర ప్రయాణంలో సమస్య కావచ్చు. వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళు కాదు, జాలర్లు కాదు, వాళ్ళు ఖైదీలుగా ఎంచబడినటువంటి పౌలు, ఖైదీగా ఎంచబడిన లూకా, ఖైదీగా ఎంచబడినటువంటి అరిస్తార్కస్ లేదా అరిస్తార్కు, డాక్టర్ గారు కూడా ఖైదీగా ఎంచబడ్డారు. అంటే వాలంటీర్గా నేను మా స్నేహితుడు ఖైదీ ఉన్నాడు కాబట్టి ఆయనతో నేను తిరుగుతాను, ఆయనతో ఉంటానంటే కుదరదు కదా. డాక్టర్ గారు ముగ్గురు డాక్టర్ గారు ఉన్నారు అంటే సమాజంలో ఆయనకు పెద్ద స్థానం ఉంది అని అనలేదు. ఈ రోజుల్లో లాగా పరిస్థితులు ఆ రోజులో ఉన్నాయో రోజు మనకు తెలియదు. వైద్య శాస్త్రం అంతగా అభివృద్ధి చెందలేదు. వైద్యుల మీద ఒక మంచి అభిప్రాయం కూడా ఏర్పడే రోజులకు ముందుగానే ఆయన వైద్య వృత్తిలో ఉన్నాడు. మొదటి శతాబ్దం అంటే ఒకవేళ ఆ ఖైదీలకు ఒక డాక్టర్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈయన తీసుకుని పోయారు. మరి మనకు తెలియదు. అక్కడ లూకా గారు చేసిన కార్యాల గురించి ప్రస్తావన లేదు. అరిస్తార్కు చేసిన కార్యాల గురించి ప్రస్తావన చేయలేదు. పౌలు గారు చేసిన కార్యాలు, ప్రభుని ఆశ్రయించి ప్రభు బిడ్డలతో ఆయన వ్యవహరిస్తున్న విధానాలు ఇవన్నీ ఇక్కడ రాయబడ్డాయి. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం అంటే దేవుని మనస్సు, దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ప్లాన్. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అదే దేవుని చిత్తం. దేవుని మైండ్లో ఒక వ్యక్తి పట్ల, ఒక స్థలం పట్ల, లేదా ఒక విషయం పట్ల ఆయనకున్నటువంటి ఆలోచన, ఆయనకున్నటువంటి ప్రణాళిక, దాన్నే మనం దేవుని చిత్తం అని అంటాం. దేవుని చిత్తం సుమారు 300 మంది మనుషుల యొక్క చిత్తం ఫీనిక్స్ చేరాలి. మిమ్మల్ని కైసరు ఎదుట నిలబెట్టాలి, మిమ్మల్ని ఇటలీకి తీసుకొని పోవాలి, మిమ్మల్ని రోముకు తీసుకొని పోవాలి. అది దేవుని ప్రణాళిక. అయితే వాళ్ళు ఫినిక్స్కి వెళ్దాము, శీతాకాలం గడుపుదాం, 2-3 నెలలు గడుపుదాము, అక్కడ ఉందాము, రెస్ట్ తీసుకుందాం, రిలాక్స్ అవుదాం అంటే ప్రయాణం ఇంకా వాయిదా పడుతుంది. కైసరు దగ్గర చేరుకోవడం ఇంకా ఆలస్యం అవుతుంది. వాళ్ళు ఉన్నటువంటి మంచు రేవులు అనబడిన రేవు అనుకూలంగా లేదు. ఫినిక్స్ అయితే ఇట్స్ ఓకే, సమ్ వాట్ బెటర్.
అన్నట్టుగా ఆలోచించి బయలుదేరారు. ప్రయాణంలో ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఒకటి, నువ్వు నిర్ణయించిన చోటికి తీసుకొని పోవడం కాదు దేవుని చిత్తం. యేసు ప్రభు పేతురుతో అన్నాడు, నీ యవ్వన కాలము నీ ఇష్టం వచ్చినట్టు చేసావు, కానీ పరిస్థితి చూడండి, నువ్వు వృద్ధుడు అయినప్పుడు, నువ్వు ముసలివాడైనప్పుడు నీకు ఇష్టం లేని చోటికి వేరొకడు నేను కొనిపోతాడు. ఇప్పుడు పరిగెత్తున్నాడు అక్కడ మినిస్ట్రీ ఇక్కడ మినిస్ట్రీ అని. ఈ మెగా పాస్టర్లు అందరూ ఆ ఊర్లో ఈ ఊర్లో చర్చస్ ఆరంభించేస్తున్నారు. వాళ్ళు ముసలి వాళ్ళు అయినప్పుడు, పెద్దవాళ్ళు అయినప్పుడు అయ్యో అనవసరంగా చేశామని పశ్చాత్తాపడే రోజులు రాబోతుంది. మేము లోకల్ మినిస్ట్రీస్ ఎంత డిస్టర్బ్ చేశామో అని ఆ రోజు దుఃఖపడే రోజు పెద్ద పెద్ద పాస్టర్లకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇప్పుడు దేవుని చిత్తముతో వాళ్ళ సొంత చిత్తాన్ని కలుపుకొని మింగిల్డ్గా అలా వెళ్ళి చేస్తున్నారు. ఇతర సంఘాలను డిస్టర్బ్ చేయడం దేవుని చిత్తం కాదు. డిస్టర్బ్ చేయడం అనేది అపవాది పని. ఏదో పని జరుగుతుంది, దేవుని పని జరుగుతుంది, జరగనివ్వండి. యోహాను పరిచర్య చేస్తున్నాడు. యోహాను పరిచర్యని యేసు డిస్టర్బ్ చేయలేదు, యేసు పరిచర్యని యోహాను డిస్టర్బ్ చేయలేదు. కానీ ఈ రోజుల్లో మాత్రం ఒకరి పరిచర్య ఒకరు డిస్టర్బ్ చేసుకుంటున్నారు. పెద్ద పరిచర్య చిన్న పరిచర్యను డిస్టర్బ్ చేస్తుంది. పెద్ద పరిచర్య చిన్న పరిచర్యకు చేయూతనివ్వాలి. పెద్ద పరిచర్య అంటున్నప్పుడు ఆత్మీయంగా పెద్ద, దేవునితో బాగా మంచి సంబంధం కలిగిన వాళ్ళని కాదని అర్థం. ఆర్థికంగా పెద్ద, సంఖ్యాపరంగా పెద్ద అని అంతవరకే. పెద్ద అనబడుతుందని దాని అర్థం ఆత్మీయతలో పెద్దని కాదు. వాళ్ళు భౌతికతలో పెద్ద అంతవరకే, కానీ వాళ్ళు ఆత్మీయంగా పెద్ద అని ఏమాత్రం ఎంచడానికి లేదు. ఎందుకు చెప్తున్నట్టే, ఒకటి ఫెనిక్స్ చేరడం దేవుని చిత్తం కాదు. రెండోది, ఒక సముద్ర పాయను గుర్తించి ఆ సముద్ర పాయను, అది ఏ దేశమో తెలియదు, ఏ దేశం అయితే మేము పలానా దేశానికి వెళ్తాము అనే కండిషన్స్, వాళ్ళకి ఆప్షన్స్ లేవు. వాళ్ళకి అప్లికేషన్ మీకు ఏది కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోవడమే. మళ్ళీ ఇటు కాదు లేని మళ్ళీ డైరెక్షన్ తిప్పుకొని మళ్ళీ ఎక్కడో కొట్టుకొని పోయి మళ్ళీ ఏదో జరిగి అప్పుడు మరీ ఇబ్బందిగా ఉంటుంది. అక్కడక్కడ ఏవో ద్వీపాలలో కొట్టుకొని పోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి. ఒక ఇంగ్లీష్లో ఒక చలనచిత్రం, ఒక సినిమా ఉంటుంది. ఒక వ్యక్తి కొట్టుకొని పోయి, ఒక సైనికుడు అంటే వ్యక్తి కొట్టుకొని పోయి ఎవరు లేనటువంటి ఒక ద్వీపంలో ఉంటున్నటువంటి ఒక నన్, వాళ్ళిద్దరూ ఒక ప్రాంతంలో ఉండడం, కొంతకాలం ఉండడం గురించినటువంటి ఒక స్టోరీ. ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా కొట్టుకొని పోయి మనం కొట్టుకొని పోయిన వాడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు. మీరు కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఉండండి అని దేవుడు వాక్యం రాయబడింది. దేవునిస్తాం హల్లెలూయా. కొట్టుకొని పోవడం వల్ల ప్రయోజనం లేదు, కొట్టుకొని గమ్యానికి మరింత దూరం అయ్యే అవకాశం ఉంది. సముద్రపాయను చేరనివ్వలేదు దేవుడు. మూడో విషయము, సైనికుల మనసులో ఆలోచన పుట్టింది. ఎలా పుట్టింది? వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల ఇలా చేస్తే బాగుంటుందేమో, అయినా వీళ్ళ రిస్కే ఉంది, వీళ్ళ మీద స్పెండ్ చేయాల్సిన మనీ, ఆ మనీ మనమే వాడుకుంటే, లేదా ఆ ఫుడ్ మనమే వాడుకుంటే అని ఇలా ఆలోచించుండొచ్చు. అదొక దుర్బుద్ధి. అటువంటి ఆలోచన సఫలం కాకూడదు. దైవికమైన ఆలోచనలు రావాలి, కానీ దుర్బుద్ధులన్నీ అంతమైపోవాలి. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, సైనికులు ఆలోచన పుట్టింది, కానీ ఆలోచన ప్రకారం చేయలేదు. కనీసం ఒక్క వ్యక్తిని కూడా చంపలేకపోయారు. చంపలేరా అంటే చంపగలరు వాళ్ళు, కానీ దేవుడు చంపనివ్వలేదు. శతాధిపతిలో ఒక ఆలోచన పుట్టించి, సైనికులు పుట్టిన ఆలోచన కన్నా భిన్నమైన ఆలోచన దేవుడు శతాధిపతిలో పుట్టించి, పౌలు మీద దయను పుట్టించిన దేవుడు సైనికుల ఆలోచనకు వ్యతిరేకమైన ఆలోచన పుట్టించి, ఒకరిని ఎందుకు చంపాలి అని భావించి ఇప్పుడు భిన్నంగా ప్రవర్తించి సైనికులను చంపనివ్వలేదు. నాలుగో విషయం, ఓడను ఆయన మునగనివ్వలేదు. మునిగితే అందరూ చచ్చిపోయే అవకాశం ఉంది. ఈదగలిగిన వాళ్ళు ఒక్కడు ఈదుకొని తప్పించుకోకపోవచ్చు, కానీ పలకలు లేనప్పుడు, చెక్కలు లేనప్పుడు ఇలా తప్పించుకొని వెళ్ళగలరు. ఆ రోజుల్లో లైఫ్ జాకెట్స్ అప్పుడు ఉన్నాయో లేదో మరి తెలియదు, లేవేమో. ఎలా ఇంకా వీళ్ళకేవి లైఫ్ జాకెట్స్ లేకపోతే పలకలు చెక్కలు అనేవి. అందుకని దేవుడు మునిగిపోనివ్వలేదు. లోతైన జలాల్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, కొట్టుకొని పోయి ఉండొచ్చు, ఆయన
పగిలిపోయి మునిగిపోనివ్వలేదు. పగలడం కూడా వాళ్ళకి బద్దలైపోవడం వాళ్ళకి అడ్వాంటేజ్గా మారింది. కాబట్టి మనం ఆలోచిస్తున్నట్టు మాట, దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో మనం గుర్తించాలి. మనిషికి ఒక చిత్తం ఉన్నప్పుడు దేవునికి కూడా చిత్తం ఉంది. దేవుడు అనేటువంటి వ్యక్తి బండ లాంటి వాడు, మనిషి రాయి లాంటి వాడు, బండ నుంచి చెక్కబడిన వాడు, అలాగే బండ ద్వారా వచ్చినవాడు. కాబట్టి మనిషి గొప్పవాడు కాదు, దేవుడు గొప్పవాడు. దేవుడు అంటే ఎవరో ఆయన భావన కాదు, ఆయన ఒక వ్యక్తి. హీస్ నాట్ ఏ కాన్సెప్ట్. దేవుడు అనే ఐడియాను మనిషి పుట్టించాడు, మతాలు పుట్టించే మతాలు దేవుడిని పుట్టించలేదండి. మతాల కన్నా ముందు దేవుడు ఉన్నప్పుడు దేవుడు మతాన్ని పుట్టించే అవకాశం ఉందేమో, అని మతం దేవుడిని పుట్టించే అవకాశం లేదు. దేవుడు ఉన్నాడు. కాకపోతే దేవుడు అనబడిన వ్యక్తిని తయారు చేసిన మతాలు ఉన్నాయి. పలానా వ్యక్తే దేవుడని, దేవుడు అయిన వ్యక్తిని వదిలేసి దేవుడు కాని వ్యక్తిని దేవుడిగా భావించి అలాగా కొన్ని మతాలు వచ్చింటే ఇంచుమించేవో ఈ మధ్య కాలంలో పుస్తకం 4000 మతాలు ఉన్నాయంట ప్రపంచంలో. నేను ఎప్పుడో 300 మతాలు అని అనుకున్నాను, ఇప్పుడు ఏకంగా 4000. అంటే మతాలు, కొత్త మతాలు పుడుతున్నాయి. ఒక మతానికి తేడాలు కూడా ఉండొచ్చు, సిమిలర్ మతాలు కూడా ఉండొచ్చు. స్తోత్రం. దేవుని చిత్తాన్ని మనం గ్రహించి ముందుకు సాగాలి. మన విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తం. క్రీస్తు యేసులో విషయంలో దేవుని చిత్తం. ఇట్స్ గాడ్స్ విల్ దట్ వీ షుడ్ ప్రైజ్ అండ్ గివ్ థ్యాంక్స్. దిస్ ఇస్ గాడ్స్ విల్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తాన్ని అనుకూలము, సజీవము లేదా ఉత్తమమైన దేవుని చిత్తమును మీరు ఎరుగాలి అని దేవుని వాక్యంలో రోమాపత్రిక 12 రాయండి. కాబట్టి వీటి గురించి మనం ఆలోచించాం. రండి, దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 2వ వచనం. అనాగరికులకు ఆ ద్వీపవాసులు, ఈ ద్వీపవాసులు కాదు, ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత కాదు అనగా ఇంత కాదు, చాలా ఎక్కువ ఉపచారం చేశారు, ఉపకారం చేశారు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున. మామూలుగానే చలి, వర్షం కురుస్తూ ఉంది, వర్షం కురుస్తూ చలి మరింత పెరిగినందున, అంటే ఆ ఉష్ణోగ్రతలు టెంపరేచర్ డౌన్ అయినందువలన, అయితే అది వింటర్ సీజన్ కాబట్టి సమ్మర్లో కన్నా టెంపరేచర్ ఇంకా తగ్గిపోయినందువలన వారు నిప్పు రాజుపెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకున్నారు. మాకందరికీ స్వాగతం పలికారు, మమ్మల్ని అందరినీ యాక్సెప్ట్ చేశారు. ఎవరు మీరు మా ద్వీపానికి ఎందుకు వచ్చారు, మీరు ఎవరు పంపిస్తే వచ్చారు, ఎవరు అనుమతితో వచ్చారు అనగా ఓడలు బద్దలు కావడం, వాళ్ళ ద్వీపానికి ఎవరో ఒకరు రావడం వాళ్ళకి అలవాటేమో. అందుకని సడన్గా ఈ కొత్త వాళ్ళని, ఈ సుమారు 300 మంది వ్యక్తుల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళందరూ మమ్మల్ని చేర్చుకున్నారు అని రాయబడింది. నేను చదువుతున్నాను, స్తోత్రం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 2వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 28:2. The people who lived there showed us extraordinary kindness. ఆర్డినరీ కైండ్నెస్ కాదు, ఎక్స్ట్రాడినరీ కైండ్నెస్. కైండ్నెస్ అని కాదు, సింపుల్ కైండ్నెస్ కాదు, దట్స్ ఎక్స్ట్రాడినరీ కైండ్నెస్. ఫర్ దే వెల్కమ్డ్ us around the fire they had built because it was cold and they welcomed us. ఎక్కడికి ఆహ్వానం పలికారు? ఆ ఫైర్ ప్లేస్ దగ్గరికి, ఆ క్యాంప్ ఫైర్ దగ్గరికి. వాళ్ళు వేసుకుంటున్నట్టు ఉదయమైనప్పటికీ వాళ్ళు చలిగాచుకుంటున్నారు. అంటే సముద్రంలో కన్నా ఇంకా టెంపరేచర్ ఎక్కువ ఉంది, తక్కువ ఉందని నేను చెప్పడం లేదు. హలో, రండి, మీరు ఎంతమంది ఉన్నా పర్లేదు, రండి. సరే, చాలా మంది ఉన్నారా మీరు? వీఆర్ నియర్లీ 300, నో ప్రాబ్లం, రండి. మంటను ఇంకా 7 చేసి, మంటను ఇంకా ఎక్కువ చేసి, మంటను ఇంకా రాజబెట్టి, ప్రజ్వలింపజేసి, ఆ ఫ్లేమింగ్ ద ఫైర్ చేసి, మరికొన్ని కట్టెలు వేసి, మరికొన్ని కట్టె పొలలు వేసి,
పౌలు ఏరుకోవడానికి వెళ్ళి ఎంత దూరం వెళ్ళి ఏరుకున్నాడో తెలియదు, వాటన్నిటిని తీసుకొచ్చి ఆ ఏరుకున్నవి కూడా చలి వలన లేకపోతే అవి కూడా మెత్తబడో చల్లబడో అంటే ఎండిన కట్టి ఉన్నట్టుగా ఉండే అవకాశం లేదు. అననుకూల పరిస్థితుల్లో వర్షం ఒకటి, వర్షము చలి, తాము తప్పించుకొని రావడం, కొత్త ప్రదేశానికి రావడం. ద పీపుల్ హూ లివ్ దేర్ షోడ్ us ఎక్స్ట్రాడినరీ కైండ్నెస్ ఫర్ దే వెల్కమ్డ్ us. వాళ్ళు మమ్మల్ని రిజెక్ట్ చేశారని కాదు, కొన్ని పట్టణాల్లో మమ్మల్ని రిజెక్ట్ చేశారు, బట్ దిస్ నేటివ్ పీపుల్, ఐలాండర్స్, ఆ ద్వీపవాసులు మమ్మల్ని చేర్చుకున్నారు, ఆ క్యాంప్ ఫైర్ దగ్గరికి ఆహ్వానించారు. దేవుని కృపను బట్టి మా దేహాలను మేము వెచ్చబరుచుకున్నాం. వెచ్చసేపు ఆ చలికి చచ్చిపోతాను ఉనికిపోతున్న వాళ్ళు చలి కాచుకోవడం వల్ల. కొన్నిసార్లు ఆ చలి కాచుకుంటున్నప్పుడు వాళ్ళు ఏమన్నా గ్రిల్ చేసుకుంటుంటారు, అటవీ జంతువులను ఏమన్నా గ్రిల్ చేసుకొని అది స్పైసెస్ వేసుకొని తింటుంటారు. ఇప్పుడు అలా తింటున్నారని కాదు, ఇక్కడ రాయబడిన మాటలు. అలాగే వాడుక భాషలో చదువుకుందాం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 2వ వచనం. స్తోత్రం. ఆ ద్వీపంలో నివసించే వాళ్ళు మాపై చాలా దయ చూపారు. అప్పుడు వర్షం కురుస్తూ ఉంది, చలి తీవ్రంగా ఉంది. వాళ్ళు చలి మంటలు వేసి మమ్మల్ని కూడా రమ్మన్నారు. చలి తీవ్రంగా ఉంది అని రాయబడింది. వర్షము కురియుచున్నందున, చలిగా ఉన్నందున, చలి ఎక్కువగా ఉన్నందున, తీవ్రంగా ఉన్నందున. అండ్ ద నేటివ్స్ షోడ్ us ఎక్సెప్షనల్ కైండ్నెస్. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టమెంట్ చదువుతున్నాను. ఫర్ దే లైటెడ్ ఎ ఫైర్ బికాస్ ఆఫ్ ద రైన్. వర్షం పడుతుంది కాబట్టి చలిమంట వేశారు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో కూడా చలిమంట, చలి కాచుకొనుచున్నారు. చలి కాచుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోపల విచారణ జరుగుతున్నప్పుడు, లోపల యేసు ఉన్నప్పుడు, యేసు యొక్క ప్రధాన శిష్యుడు ఇక్కడ చలి కాచుకుంటున్నాడు. అప్పుడు ఒక పాప ఆ మంటల దగ్గర గుర్తు వెళ్ళి, మీరు ఆయనతో పాటు ఉన్నారు కదా అని. నో నేను లేనండి, నేను అబద్ధం చెప్పాడు, బొంకాడిది వేరే విషయం. ఫర్ దే లైటెడ్ ఎ ఫైర్ బికాస్ ఆఫ్ ద రైన్ అండ్ ద కోల్డ్, దే రిసీవ్డ్ us ఇన్ ఏ ఫ్రెండ్లీ వే. వాళ్ళొక స్నేహితులు అన్నట్టుగా, కొత్తవారే, స్ట్రేంజర్సే అయినప్పటికీ కూడా స్నేహితులు అన్నట్టుగా బిహేవ్ చేశారు అని అక్కడ రాయబడింది. మన టైటిల్ ఉపచారం. అపచారం కాదు, ఉపచారం. వాళ్ళు చేసిన ఉపకారం అంతంత కాదు. వాళ్ళ యొక్క దయ, ఎక్స్ట్రాడినరీ కైండ్నెస్. ఇక్కడ అనాగరికులు అనేటువంటి మాటను చూస్తున్నాం. అనాగరికులు అని కాదు, అనాగరికులు అని మన తెలుగు బైబిల్లోనే వచ్చింది. అంటే నాగరికత లేనోళ్ళు, సంస్కారం లేనోళ్ళు, సభ్యత లేనోళ్ళు, అన్సివిలైజ్డ్ పీపుల్ అన్నట్టుగా. కానీ ఆ ద్వీపవాసులు అనుంది. అనాగరికులు అనేది కొన్ని తర్జుమాల్లో మాత్రం ఉంది. కింగ్ జేమ్స్ వర్షన్లో లేదా NKJV అనేటువంటి వర్షన్, ద నేటివ్స్, లోకల్ పీపుల్, లోకల్ ఐలాండర్స్, లోకల్ మాల్టా పీపుల్ లేదా మెలిటే పీపుల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు చేసిన ఉపచారం ఏంటి అనే దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, వాళ్ళు చేర్చుకున్నారు. ఎవరోళ్ళు? అనాగరికులు లేదా లోకల్ వాళ్ళు అని మనం ఆలోచించాం. ఎక్కడున్నారు వాళ్ళు? మెలితే అనేటువంటి ద్వీపంలో ఉన్నారు. మెలితే అనే మాటకి 2 విధాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఒకటి, హనీ అనే అర్థం ఉంది. కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో తేనె విస్తారంగా దొరుకుతుంది కనుక, ద్వీపం కనుక, ఐలాండ్ కనుక తేనె ఎక్కువ దొరుకుతుంది కనుక, మంచి తేనె దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఆ దేశానికి అలా పేరు పెట్టారని. గ్రీకు భాష యొక్క పదాన్ని ఆధారంగా చేసుకుని, అదే సమయంలో ఫినీషియన్ ఆ మాటను, ఆ పదాన్ని, దాని యొక్క ఆరిజిన్ అర్థం చేసుకొని, దాని అర్థం రెఫ్యూజీ లేకపోతే శరణార్థులు లేకపోతే ఆశ్రయం ఇచ్చేటువంటి ఒక ఆశ్రయపురము అన్నట్టుగా దాని అర్థం ఉంది. దాని అర్థం ఏదేమన్నప్పటికీ అంతగా సంస్కారము లేనటువంటి, అనగా రోమా ప్రభుత్వము యొక్క, రోమీల యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఐలాండ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఐలాండ్ దగ్గరికి వాళ్ళు నడిపించాడు. వాళ్ళు ఇంతకుముందు కుప్రా దగ్గర ఉన్నారు, తర్వాత క్రేతు దగ్గర ఉన్నారు, తర్వాత కౌదా దగ్గర ఉన్నారు. వారు 4th ఐలాండ్ దగ్గరికి ఇక్కడికి వచ్చారు. ఈ 3 ఐలాండ్స్ దగ్గర ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ
3 ఐలాండ్స్ దగ్గర పెద్ద మినిస్ట్రీ జరగలేదు, కానీ ఈ 4వ ఐలాండ్ దగ్గర, 4వ ద్వీపం దగ్గర మినిస్ట్రీ జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగింది ఏంటి అనేది మనకు ఈ అధ్యాయాల వివరాలు ఇచ్చింది. వాళ్ళు చేర్చుకున్నారు, బాగానే ఉంది. రెండవదిగా వాళ్ళు నిప్పును రాజబెట్టారు. అనగా శరీరము బయట ఉష్ణోగ్రతకు తగినట్లుగా రెస్పాండ్ చేస్తుంది. కొన్నిసార్లు దానికి వ్యతిరేకంగా తన టెంపరేచర్ తను పెంచుకోవాలని చూస్తుంది. మనము హీట్ ఇవ్వడం ద్వారా కావచ్చు, ఆహార పదార్థాలు తినడం ద్వారా హీట్ పుట్టించుకోవడం ద్వారా కావచ్చు, వేరు వేరు విధాలుగా మనం హీట్ను పుట్టించుకోవచ్చు. కొంతమంది మద్యాన్ని సేవించి బాడీలో హీట్ను పుట్టించుకుంటారు. చలి, ఉనికిపోతున్నారు, వర్షం, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి కావాల్సింది వెచ్చని కోల్ ఫైర్ కావాలి. అటువంటి అనుభవంలో అయితే వాళ్ళు రండి, కమాన్, మీరు అక్కడెక్కడ ఉండొద్దు, రండి, మేము కొత్త వాళ్ళమని మీరేమనుకోవద్దు, దిస్ ఈజ్ యువర్ ప్లేస్, దిస్ ఈజ్ యువర్ ఐలాండ్, ఇది మీ స్థలం అని భావించి మీరు ఉండండి. ఓడలో ఉన్నప్పుడు ఉన్నదానికన్నా ఇంకా సెక్యూరిటీగా సెక్యూరిటీ వాళ్ళకి అక్కడ దొరికింది. సెక్యూరిటీ ఎక్కడ ఉంటుందో ఏంటో, ఏ ద్వీపంలో పడతామో, ఎవరి చేతిలో పడతామో, ఏమవుతామో ఏంటో అని అనుకుంటున్నప్పటికీ వాగ్దానాన్ని, ప్రవచనాన్ని, దర్శనాన్ని మనసులో పెట్టుకొని ధైర్యాన్ని తెచ్చుకొని వాళ్ళు ముందుకు సాగుతున్నారు. కొత్త వాళ్ళైనా కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తున్నారు. ఆ ప్రదేశానికి అక్కడ సువార్త రాలేదు. ఇంకా సువార్త అక్కడికి రావడానికి దేవుడు తన సేవకుణ్ణి వేరువేరు పరిస్థితుల ద్వారా అక్కడికి రప్పించిన విధానం చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళు నిప్పు రాజబెట్టారు. 1 వాళ్ళు చేర్చుకున్నారు, 2 నిప్పు రాజబెట్టారు. 3వది మనం ఆలోచిస్తే వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ హాస్పిటాలిటీ. వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం గమనించాలి. వాళ్ళు వెజ్ పెట్టారా, నాన్ వెజ్ పెట్టారా అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఆతిథ్యము చేయడం మరవద్దు, మర్చిపోతున్నాం. డోంట్ ఫర్గెట్ అబౌట్ డూయింగ్ హాస్పిటాలిటీ, గివింగ్ హాస్పిటాలిటీ. తెలియకయే కొంతమంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. అబ్రహాము సంగతిని గురించినటువంటి ఉదాహరణ, అబ్రహామును గురించిన ఉదాహరణ. అబ్రహాము తన ఇంటికి దేవదూతలకు పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు కదా. ఆతిథ్యం ఇచ్చినప్పుడు తనకు ముందుగా చేయబడిన ప్రవచన వాక్యంని మరలా గుర్తు చేసి, దేవుడి వాక్యం మనకు ఇవ్వబడాలి, దేవుడి వాక్యం మనకు గుర్తు చేయబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ జరిగిన విషయం అదే. దేవుని వాక్యము అబ్రహాముకు మరలా ఆదికాండం 11లోనో లేదా 12లోనో లేదా 15లోనో చెప్పబడిన వాక్యాలు స్వాస్థ్యాన్ని గురించి కాదు, కానీ సంతానాన్ని గురించి ఆ వాగ్దానము, ఆ ప్రవచనము మరలా ఆయనకి గుర్తు చేయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆతిథ్యం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. ఆతిథ్యం ఇవ్వాలి. అతిథి దేవో భవ అన్నారు. అనగా అతిథిని దేవుడిగా భావించాలని. అతిథిని దేవుడిలాగా భావించకపోయినా పర్లేదు, దేవులాగా భావించక ఒక తోటి మానవుడు అని భావించి ఆతిథ్యం ఇవ్వడంలో తప్పేం లేదు. తోటి మానవుడే కదా, మా సహోదరుడే కదా, మా సహోదరే కదా, దేశం ఏదైతేమి, ద్వీపం ఏదైతేమి అని ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఆతిథ్యం ఇవ్వడం గురించి, వాటి గురించి, ఆతిథ్యం ఇవ్వాలి అన్నదానికి బిబ్లికల్ బేస్ వాళ్ళకి తెలియదు. ఆది కాండంలోని అబ్రహాము యొక్క ఉదాహరణ అనాగరికులకు తెలియదు. వాళ్ళేదో వాళ్ళ దేర్ ఓన్ రిలీజియన్, కానీ వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు అనేటువంటి విషయం ఇక్కడ లూకా గారు ప్రాముఖ్యంగా నొక్కి వక్కాయించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చేవాళ్ళుగా ఉన్నామా? పరిశుద్ధుల పట్ల చేసినట్టు ఉపచారం మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆ వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులని కాదు. పౌలు గారు లేకపోతే లూకా గారు లేకపోతే అరిస్తార్కు అనే వాళ్ళకి వాళ్ళు చేసింది 300 మందిలో దశమ భాగంగా ఉన్నట్టు 10% ఉన్నట్టు దేవుని సేవకులు వాళ్ళకు చేసింది. 10% కాదు, 10% కన్నా ఇంకా తక్కువ. చూసారా? మూడో విషయము, వాళ్ళు ఆతిథ్యాన్ని ఇచ్చారు. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 28వ అధ్యాయము 10వ వచనం. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచింది. దేవుని స్తోత్రం. వదిలిపెట్టలేదు వాళ్ళు.
ఏదో ఆ రోజు ఫార్మాలిటీగా చేర్చుకొని 63 రోజులు భోజనాలు పెట్టేసి మీ చావు మీరు చావండి ఏదైనా అయినా మా ద్వీపంలో ఎన్ని రోజులు ఉండడం ఏంటి, మాకే బతకడం కష్టంగా ఉంటే మీరు ఎలాగా అని అనలేదు. కానీ ద ఐలాండర్స్ ఆనర్డ్ us greatly. They honored us with many honors. And when we were preparing to set sail again, they gave us all the supplies we need for our journey. ఇంకా బహుశా 10 రోజులు లేకపోతే ఇంకా పరిస్థితులు ఒకవేళ చేయి దాటిపోయి ఇంతకుముందు ఓడలో జరిగిన పరిస్థితులు రిపీట్ అయితే అవుతాయేమని ఇంకా కొన్ని రోజులు వాళ్ళకి కావలసినవన్నీ సప్లై చేశారు అని రాయబడింది. 10వ వచనంలో రాయబడిన మాట, మరియు వారు ఆ నాగరికులు లేకపోతే ఆ ద్వీపవాసులు అనేకమైన సత్కారములతో మాకు మర్యాద చేసి, అమర్యాదగా వాళ్ళు ప్రవర్తించలేదు. ప్రేమ ఎప్పుడు అమర్యాదగా నడుచుకోలేదు, ప్రేమ మర్యాద చేసింది. వాళ్ళ మనసులో ఉంచబడిన దేవుని ప్రేమ మర్యాద చేసి మేము ఓడెక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు మేమేదో చెప్పామని కాదు, మాకు కావలసిన ప్రయాణానికి అవసరం ఏంటో తెలుసు. ఏదో ప్రయాణానికి అవసరం అన్ని రోజులు బతికినప్పుడు వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని బట్టి ఇదిగోండి ఈ వస్తువులు తీసుకోమండి, ఇది వస్తుంది, అవసరమైతే మా తేనె తీసుకోమండి, మాట మెలితే తేనె తీసుకోమండి, మాకు ఇక్కడ దొరికేటువంటి ఆ వెజిటబుల్స్ ఏమైనా తీసుకోమండి, లేకపోతే ఫ్రోజన్గా ఉన్నటువంటి ఐటమ్స్ ఏమైనా ఇచ్చి ఉండొచ్చు. ఇవన్నీ మనకు తెలియదు. వాళ్ళు చేర్చుకున్న దానికన్నా వాళ్ళు సాగనింపినప్పుడు చేసినటువంటి ఆతిథ్యము లేకపోతే చేసిన విధానం ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే చేర్చుకున్నప్పుడు వాళ్ళు ఏదో అపార్థాలతో అపోహలతో చేర్చుకున్నారు. మెల్లగా వాళ్ళకి అర్థమైపోయింది విషయం, వాళ్ళు దేవుజనులే, దేవుడు పంపిన మనుషులు అన్నట్టుగా భావించారు. తద్వారా వాళ్ళకి చేస్తున్న విధానం వేరుగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఉపకారం చేయడానికి మనం పిలువబడ్డాం, అపకారం చేయడానికి కాదు. వాళ్ళలాగా మనం చేర్చుకునే వాళ్ళలాగా మనకు వెచ్చబరిచే వాళ్ళగా, కాస్త మంట పుట్టించే వాళ్ళలాగా, కాస్త ఫైర్ ఇచ్చేవాళ్ళలాగా, వాళ్ళ ఇంకా రివైవ్ చేసేవాళ్ళుగా మనము ఇతరుల విషయంలో మనం ప్రవర్తించాలి. ఆతిథ్యం ఇచ్చేవాళ్ళుగా, మనం షేరింగ్ చేసేవాళ్ళుగా, మనకు కలిగింది పంచుకునే వాళ్ళుగా, అతిథి ప్రియులుగా ఉండాలి. ఆహార ప్రియులుగా మనం ఉండడం కాదు, మనం అతిథి ప్రియులుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా చక్కటి వీడ్కోలు చెప్పారు. దేవుని స్తోత్రం. అనాగరికుల్లో జరిగినటువంటి కార్యాలు, ఆ అజ్ఞాత ద్వీపంలో లేకపోతే మెలితేలో జరిగినటువంటి కార్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇలా దేవుని సేవకులు వెళ్ళిన చోటల్లా ఇలా జరగగలిగితే దేవుని పరిచర్య ఎంతో విస్తరిస్తుంది. కాబట్టి అట్టి కార్యాలు దేవుడు జరిగించాడు, ఆ ప్రజల ద్వారా దేవుడు కార్యం జరిగించాడు. కాబట్టి అనేక మంది ప్రజల ద్వారా దేవుడు దేవుజనుల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.